హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు కొమ్మూరి సత్యనారాజ్. మేము ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. నేను ఇవాళ అయితే పట్టిసీమలో ఉన్నాను. స్వామివారి దర్శనం బాగా జరిగింది. ఇంకా పట్టిసీమలో కొన్ని ఉపాలయాలు ఉన్నాయి, మెయిన్ వెలిసిన దేవాలయాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ముందు స్వామివారి దర్శనం అయితే జరిగింది, స్వామివారిని చూపిస్తాను మీకు కూడా, తప్పకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే, నేను ఒక 2 రోజులు మేబీ ఇక్కడ గూటాలోనే స్టే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నాకు కొంచెం మేజర్ వర్క్లు ఉన్నాయి, అవి పూర్తి చేసుకుని ఇక్కడ నుంచి నేను మళ్ళీ బయలుదేరుతాను అనమాట. ఇప్పుడైతే స్వామివారి గురించి వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. ఇంకోటి, ఇక్కడ కొన్ని ఆలయాల గురించి చెప్తున్నాను కదా, ఆ ఆలయాల గురించి చెప్పే వీడియో కొంచెం లెందీగా ఉంటుంది. నేను ఏంటంటే కొంచెం నా పేజ్లో పోస్ట్ చేస్తాను ఫుల్ వీడియో. ఇప్పుడు నేను షార్ట్ వీడియో పెడుతున్నాను, కావాలంటే ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా పేజ్లోకి వెళ్ళి చూడండి. అంతవరకు జై శ్రీరామ్. మేబీ ఇక్కడ కంపల్సరీ స్వామివారిని దర్శించుకోవాలంటే అటుపక్క వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయాన్ని ఇక్కడ నుంచి నా తెప్పెక్కి వెళ్ళాలన్నమాట. టికెట్స్ కూడా ఇక్కడే ఉంటాయి, తీసుకోవాల్సింది. ఓకే, ఇక్కడ వచ్చిన వాళ్ళు కూర్చుంటాం కోసం చెప్పి ఇలా బలలో వేసారు. ఇలా అక్కడ మండపంలాగా ఉంటుంది అనమాట. చూస్తున్నారా, ఇక్కడ అమ్మవారిది గుడి ఒకటి ఉంది. ఓకే, ఇలాగ వెళ్ళాలి, అదే స్వామివారి గుడి. స్టెప్ అయితే స్టార్ట్ అయింది, ఇదిగోండి, మీకు సౌండ్ వినబడుతూ ఉండొచ్చు. గోదావరిలోంచి తెప్ప ప్రయాణం అనేది అక్కడ స్వామివారి గుడికి ఉంటుంది. వీరభద్ర స్వామిని దర్శించుకోవాలి కదా. ఇటుపక్క మన గట్టు నుంచి అక్కడ టికెట్ తీసుకొని ఈ తెప్ప ప్రయాణం చేయాలి. ఓకే గాయస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే శ్రీ పట్టిసీమ వీరభద్ర స్వామి వారి ఆలయం. ఇది వెలిసి చాలా సంవత్సరాలు అవుతుంది. అది ఎంత ఏంటి అనేది నాకైతే తెలియదు. చూస్తున్నారుగా ఆలయం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో. మీరు దీన్ని బట్టి అంచనా వేసుకోవాలి ఇది ఎన్ని ఏళ్ల పురాతనమైందో. ఇక్కడ ఆలయం వెలుపల చాలా ఉపాలయాలు ఉన్నాయి, నవగ్రహాలతో సహా. ఇటుపక్క వచ్చి బ్యాక్ సైడ్ ఇంకా దేవాలయాలు ఉన్నాయన్నమాట. ఈవిడ అమ్మవారు, మేబీ ఎవరో తెలియదు, పేరైతే ఏం లేదు. అనిస్త్రీ పునిస్త్రీ. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, అనిస్త్రీ పునిస్త్రీ అంట. అలాగా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇదే శ్రీ పట్టిసీమ శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయం. చూసారనుకుంటున్నాను నేను. ఓకే, మేబీ నెక్స్ట్ ఏ దేవాలయాలకు వెళ్తానో చూద్దాం. ఇవాళతో ఇంతే. జై శ్రీరామ్. ఇప్పుడు మనం గోటాల్లోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బయట ఉన్నాం. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ప్రతిదీ ఎంటర్ చేసి ఉంది. ఏంటి, ఎప్పుడు, ఎలా వెలిసారు స్వామివారు, ఎలా కనిపించారు ఎవరికి ఏంటి అనేది చూడండి. మీరు చూస్తే ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది, గోటాల. మీకు చూపించారు కదా ఇందాక వీడియో, ఆలయమే అనమాట.
సరే అండి, ఇక్కడ మీరు చూస్తున్న ఆలయం కొత్తగా నిర్మించింది. ఇక్కడ పాత ఆలయం ఉండాలి, దాన్ని మొత్తం కూలగొట్టి కొత్తగా నిర్మించారనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇదే శ్రీ గోటాల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. వీక్షించండి. హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం ఉన్నది గోటాల్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇది. స్వామివారి ముందు ఉంటే ఉంటుంది ఆంజనేయ స్వామివారి వాహనం. మన గర్భగుడిలోకి ఎంట్రన్స్ అవుతున్నాం. స్వామివారి మూల చూపించను, కాకపోతే నేను చూపించాల్సి వస్తుంది. గురుగారు, ఈ స్వామివారు ఎలా వెలిసారు, ఎన్ని ఏళ్ళ బట్టి ఉంది ఈ ఆలయం, కొంచెం చెప్తారా? రావి చెట్టు 300 సంవత్సరాల పైన ఉంది. ఓకే అండి. రావి చెట్టు మామూలుగా అయితే 1000 రావి చెట్టు మామూలు చెట్లు అయితే ఇది తీగిరావి. తీగిరా మర్రి చెట్టు ఊరడంలాగా అలా కిందకి వేలాడుతూ ఉంటుంది. గోదావరిలో అలా వేలాడుతూ ఉంటుంది. అలాగేనండి. అది తీగ అనమాట. ఇది దానివల్ల ఇక్కడ ప్రతిష్ఠ జరిగి ఈ గుడి 80 సంవత్సరాల పైన. కాబట్టి ఇలాంటి ఈ విగ్రహం ముస్లింస్ దొరికింది. ఓకే, సాయిబు దొరికింది గోదావరిలో. అక్కడ పడవ మీద నడిపేవాడు. పడవ తగిలింది రాయి. అదేంటో తీసి చూస్తే ఆంజనేయ స్వామి అది తీసుకొచ్చి చెట్టు కింద పెట్టాడు. ఓకే, చెట్టు కింద పెట్టి డైలీ ధర పెట్టడం వెళ్ళి పడాలి. అలా అలా కాలక్రమేణా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి కోంట్లు బ్రాహ్మణులు కలిపి ఇక్కడ పెట్టారు. పెట్టి చిన్న గుడి కట్టారు. చిన్న గుడి కట్టి ఉత్సవాలు మొదలెట్టారు. ఉత్సవాలు మొదలెట్టి 70 సంవత్సరాలు అయింది. ఇది పర్వతమోహంగా ఆంజనేయ స్వామి ఉన్నాడు కాబట్టి సకల కోరికలు సిద్ధిస్తాయి. 108 ప్రదర్శనలు చేసిన, 27 ప్రదర్శనలు చేసిన, రావి చెట్టు చుట్టూ సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ప్రదర్శనలు చేసి ఆంజనేయ స్వామి చుట్టూ వాళ్ళ కోరికలు సిద్ధిస్తే వివాహం వస్తుంది, సంతానం కలుగుతుంది అని ఆంజనేయ స్వామి పరిస్థితి. నేను 40 ఏళ్ళ నుంచి మా నాన్నగారు చేసేవారు. నేను 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. సార్ మీ పేరు? సార్ సతీష్ అండి. ఇదండి స్వామివారి చరిత్ర. ఇక్కడ వెలవడానికి గల కారణం ఇవి. ఇలాంటి దేవాలయాలు ఇంకా చాలా ఉన్నాయి ఈ చుట్టుపక్కల. ఈ పందిరి వేసి ఈ హనుమంత వరకు 5 రోజులు కూడా మనం బుధవారం 5 తారీఖు 13 తారీఖు మనం 13 తారీఖు లాగా వేసుకుని 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 7వ తారీఖు వరకు ఉత్సవం చేశారు. ఇది స్టేజీ కూడా గ్యాలరీ సిస్టమ్లా ఉంటుంది. గ్రామాలు మ్యూజికల్ నైట్లో వేస్తారు. గ్యాలరీ సిస్టమ్ ఎంతమంది వచ్చినా సరే 10,000 మందికి ఇంచుకుని స్టేజ్ సరిపోతుంది. పందిరి కూడా 5 లక్షల రూపాయలు తెచ్చుకుని పందిరి వేశారు. ఇక్కడ అడవిలో తెచ్చి కదా. అవునండి, పందిరి వేయడం కూడా చాలా కష్టం. అవునవును, ఈ రోజుల్లో. అవునండి, నిజమే. మనం తెచ్చేవారు కరెక్ట్ ఉంది అయితే పలుకుబడి ఉపయోగించి కరెక్ట్ తెస్తారు, పందిరి వేస్తారు. అంత ప్రాముఖ్యత ఉంది. జనం కూడా తీర్థ 5 రోజులు బాగా వస్తారు జనం. ఇప్పుడు మంగళవారం కూడా వచ్చి వాళ్ళ మొక్కులు తీసుకుంటారు. అమ్మాయి ఉంది 100 కొబ్బరికాయలు మొక్కు ఉంది. చదువు అయితే చదువుతుంది ఇంకా ఏడాది ఉంది. మొక్కు ఉంది. అలాగే చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యమైన దేవాలయం ఇది స్వామివారిదండి. ఆ స్వామివారి యొక్క శ్లోకం కార్యసిద్ధి హనుమాన్ మంత్రం అది. ఆ యొక్క మంత్రం జపిస్తూ స్వామివారి ఆలయంలో 5 మంగళవారాలు 108 ప్రదక్షిణ చెప్పిన ప్రదక్షిణ చేసి 6వ మంగళవారం నాడు స్వామివారికి పూజ చేయించుకుని యథాశక్తిగా అన్నదానం చేసుకుంటే కనుక సకల కోరికలు కూడా నెరవేరుతాయి అన్నమాట. ఓకే గైస్, చూశారు కదా, ఇది స్వామివారి యొక్క వెలవడానికి గల కారణం. ఇంకా ఈ ఆంజనేయ స్వామివారి చుట్టూ ఉపాలయాలు చాలా ఉన్నాయి. అయ్యప్ప స్వామివారిది ఇట్లా వచ్చి ఇక్కడ ఇంకొక ఆలయం ఉంది. శ్రీ 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 గోవిందమాంబ సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయం కూడా ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఆ నేమ్. ఓకే, ఇక్కడ స్వామివారి ఆంజనేయ స్వామివారి విగ్రహం చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఇంకా ఉపాలయాలు చాలా ఉన్నాయి. అమ్మవారి ఆలయం ఉంది, కనకదుర్గం తెలియదు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే మనకి గోదావరి. ఇక్కడ ఇంతకుముందు ఇంత తడికి లేదు ఈ ఆకులతోటి. మొన్న జరిగిన మీటింగ్ అని చెప్పని ఉత్సవాలకు అని చెప్పని సంథింగ్ ఇలాగా అరేంజ్ చేశారనమాట. చాలా కష్టం అనమాట ఇంత కట్టడం. చూస్తున్నారు కదా, కర్రలతోటి ఇవన్నీ తీసుకొచ్చి ఇవన్నీ కట్టడం అనేది చాలా అసాధ్యమైన పని. వాళ్ళు ఏంటంటే ఎంత భక్తి శ్రద్ధలతో చేశారు, దాన్ని మనం నమ్మాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా చూస్తున్నారు కదా, మొత్తం చుట్టూ ఫుల్ ఓపెన్ అనమాట. దీన్ని ఇలా క్లోజ్ చేశారు.
ఇక్కడ ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే మనం రాజమండ్రికి వేసి ఒక్క నిమిషం గాయస్ మళ్ళీ చెప్పండి ఒకసారి. ఆ గుడి ఎవరు కట్టించారండి? అది అమ్మవారి గుడి. సూర్యారావు దంపతులు. ఓకే అతను అక్కడ ఉంది. ఓకే అండి, అది అతను ఒక ఎస్సీ. ఓకే అండి. కనకదుర్గమ్మ తల్లి ఆలయం ఇంకా ఏ ఆలయం కట్టించారండి? నలుగురు భక్తులు కట్టించున్నారు, కలిపి కట్టించారండి. ఓకే, అది మాత్రం అభయాంజనేయం అతను కట్టారు. అది అతను కట్టించారండి. ఓకే ఓకే, అది కూడా కూర్చోడు. 50 లక్షలు కట్టాడు. నేను చూడండి గైస్, అతను ఒక ఎస్సీ, వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఇది కట్టారంట. మీకు అర్థమవుతుంది కదా, అంటే మనం కులాల విభజన చేయించుకున్నాం, కులాల పరంగా విభజించారు కానీ అందరూ హిందువులమే. అది మీకు అర్థమవుతుందా? దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. ఏంటంటే క్యాస్ట్ వేస్గా చూసుకుని మనం తక్కువ అంచనా వేస్తాం, వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ. అదేం కాదు, ఇక్కడ దేవుడి విషయంలో ఎవరైనా సమానులే. ఇక్కడ మీకు అతను ఏ కులం అనేది పక్కన పెడితే అతను దేవుడికి ఎంత ఖర్చు పెట్టాడో చూడండి, దేవుడు అంటే ఎంత ఇష్టమో చూడండి, అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఈయనే గాయస్ ఈ ఆలయం కట్టించింది అమ్మవారిది, కనకదుర్గమ్మ తల్లిది. అక్కడ అభయాంజనేయ స్వామి వారి విగ్రహం చూపించారు కదా ఇందాక, అది కూడా ఈయనే కట్టించారు. ఈయన భార్యమని. ఇక్కడ ఉన్న గోదావరి రేవుకి దిగే సమీపంలో శివుడిది లింగాకారం ఉంటుంది, అది కూడా నందీశ్వరుది, అది కూడా ఆయనే కట్టించారు. అదిగోండి, దగ్గర ఎంతైంది గురుగారు అన్నారు మీరు? ఎంత ఖర్చు అయింది అన్నారు? 30 లక్షలకు పైగా. అదిగోండి, చూశారు కదా, వీళ్ళే అక్కడ కూర్చున్నారు, ఆయన చేశారా. ఇక్కడ మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏంటంటే, దేవుడి విషయంలో ఎవరైనా ఒకటే, దేవుడు ఎవరితో ఏం చేయించుకోవాలో అది కంపల్సరీ వాళ్ళతో చేయించుకుంటాడు. మీకు అది తెలుసుకోవాలి. ఏంటంటే ఒక క్యాస్ట్ పరంగా చూస్తూ మన కులం పరంగా కించింపజేయకూడదు ఎవరినైనా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎవరితో ఏ పని చేయించుకుంటారో తెలియదు. దేవుడికి లేని భేదం మనకెందుకు? దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు విషయంలో అందరూ సమానులే. ఓకే అండి, మగపిల్లలు ఆడపిల్లలు లేరు. ఓకే, దైవ భక్తికి వాళ్ళు అడిగారు, చర్చికి పెట్టమని అన్నాడు. ఓకే, ఇక్కడే చేస్తున్నాడు. ఈ మధ్యన భారీ పోయి అదేనండి, అర్థమవుతుంది. రావట్లేదు, ఊపిరి లేదు. తెలుగుదేశం మాత్రం ఉన్నాడు అట్లయ్య గారని పెడతాడు. ఓకే, ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి టిఫిన్ చేస్తాడు. బా నేను చెప్పాను, కూర్చున్న అలాగే టిఫిన్ భోజనం అడిగితే భోజనం పెట్టాను అని చెప్పాను. సరే అలాగే చెప్తాను, టిఫిన్ అడుగుతాడు. భోజనం ఎప్పుడు చేయడు, మనం మాత్రం ఒకసారి చేసాడు అంతే. దేవుడికి ఇంకా తన సగ జీవితాన్ని ఇంకా అంకితం చేస్తాడు ఆయన. అలాగే ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు గాయస్, మీరు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఎందుకంటే జీవితం అనేది అంతులేని సాగరం లాంటిది, అందులో ఇలాంటివన్నీ చిన్న చిన్న గుటకలు ఇవే. అది అవునండి, చేయడానికి భగవంతుడు దృష్టి కలిగించడం. అవునండి, అవును, అవునండి, నిజమే. ధర్మశాస్త్రంలో ఉంది, మనకి 100 రూపాయలు వస్తే 10 రూపాయలు దేవుడు ఖర్చు. అవునండి, ఎందుకు వచ్చింది 100 రూపాయలు మనకి? ఆయన బట్టే కదా. గాలి ఎవరిది? ఆయనదే, దృష్టి భగవంతుడు. అవునండి, ఇదంతా కదా ప్రకృతి అంటారు. ప్రకృతి ఎలా వస్తుంది? ప్రకృతి దేవుడి నుంచే కదండి. ప్రకృతి దేవుడు వచ్చేవారు మానవుడికి తిండి, నీరు, అగ్ని, ఎంత వాయువు, ఎంత భగవంతుడు ఇచ్చారు. అవునండి, నాకంటే శ్రమలు వస్తే అభివృద్ధి తెలుస్తుంది. నిజమే, అవును, అది నిజమండి. తెలుస్తుంది విషయం అంతా కూడా. ఈశ్వరుడు అంటే ఏమిటి? మూలకారుడు ఈశ్వరుడే, తర్వాత విష్ణువు పరమ. అవునండి, విగ్రహం కూడా చూడండి అమ్మవారిని. నెలవారీ జీతాలు లేవు. అబ్బా, ఎవరో వచ్చి 10 రూపాయలు వేస్తారు. 10 రూపాయలు రేరుగా వేస్తే 50.
వేరే 100 రూపాయలు అంతే. బా డైలీ 10 రూపాయలు ఎంత డబ్బులు ఉన్న వాళ్ళు 10 రూపాయలు 5 రూపాయలు వేస్తారు. ఓకే అండి. అవే మీకు ఇక్కడ వచ్చి ఈ మధ్యన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అంతక్రితం 5,000 ఇచ్చేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో 10,000 ఇస్తామని అంటున్నారు. ఇంకా సందిగ్ధంలో ఉంది. 10,000 ఇచ్చట బ్యాంకులో పడింది. ఓకే ఓకే ఇది పరిస్థితి. ధూపదీప నైవేద్యాల పథకం అర్థమైందండి. అంటే దానికి ధ్వజస్తంభం గాలిగోపురం ఉండాలి. అవునండి, అవును. గోపురం ధ్వజస్తంభం ఉండాలి. దానికి దీనికి ఉంది కాబట్టి కట్టేది అప్పుడు కట్టించారు. ఓకే అండి, ఇక్కడ కూడా అన్నీ అర్థమైందండి. దేవుని విషయంలోనే, మనుషుల విషయంలోనే కాదు, రాజకీయాల విషయంలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక పార్టీ వచ్చింది కదా అని చెప్పని అది ఉన్నప్పుడు చేసిన కొన్ని మంచి పనులని ఇంకొక పార్టీ వస్తే కంపల్సరీ తీయకూడదు. దాన్ని ఆలోచించి ఆచరణలోకి తీసుకొని ఏది మంచిది ఏది చేయడని చెప్పి ఆలోచించి దాన్ని పరిగణనలోకి తీసుకుని దాన్ని తీయాలా వద్దని చూసుకుని అప్పుడు తీయాల్సిన అవసరం ఉంటుంది, ఎంతైనా సరే ఎవరికైనా సరే. అలాగే ఆలయాల్లో పనిచేసే వాళ్ళకి కంపల్సరీ ఏదో ఒక విధంగా హెల్ప్ చేసే పరంగా ఉండాలి గవర్నమెంట్ అనేది. అది ఏ గవర్నమెంట్ అయినా సరే. మారేటప్పటికి ఏమవుతుందంటే వీళ్ళకున్న ఉపాధి కల్పించకపోగా ఉన్నది కూడా పోయే అవకాశం ఉంటుంది. అప్పుడు 5,000 ఇచ్చేవారు, ఇప్పుడు 10,000 ఇస్తాం అన్నారు చంద్రబాబు నాయుడు. ఓకే సార్, మేబీ అది కంటిన్యూ అయితే ఇదే ప్రభుత్వం ఇంకొక 10 ఏళ్ళు ఎలాగ ఉంటే రావాల్సినవి వస్తాయి, మనకు కావాల్సింది కూడా జరుగుతుంది. ఓం నమ శివాయ. ఇక్కడ మీరు చూస్తే అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. అన్నానికి ఇక్కడే సంథింగ్ ఇక్కడ వంటశాల కూడా ఉంది, అక్కడే ఉండి అక్కడే అన్నదానం కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే విషయం, ఇక్కడ చాలా మటుకి గురువుగారు ఎంత బాధపడారంటే అంత బాధపడ్డారు. ఈ సంథింగ్ ఈ గవర్నమెంట్ విషయంలో కొంచెం సఫర్ తగ్గింది ఆయనకి. ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి గాయస్. ఎందుకంటే ఇలాంటి ఆలయాలు చాలా ఉన్నాయి. అక్కడ పనిచేసే ఎవరికైనా సరే అందాల్సినంత శాలరీ అయినా ఏదైనా సరే గవర్నమెంట్ ద్వారా వెళ్ళట్లేదు. కానీ అది ఇన్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కి సంబంధించింది కాకపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి రావాల్సింది జీతం ఏంటి, లైఫ్ గడవడం ఏంటి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడే గవర్నమెంట్ ఎలాంటి వాళ్ళని కొంచెం అండర్లోకి తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయాల్సిందిగా నేను మామూలుగా కోరుకుంటున్నాను అనమాట. ఇంకొకటి ఇక్కడ ర్యాంప్ చూసారా, ఇక్కడ డౌన్ ర్యాంప్, ఇది కంపల్సరీ. ఇక్కడ చెత్త అవన్నీ ఉంటుంది కంపల్సరీ. కొంచెం నీట్నెస్గా ఉండదు. అది ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే షష్ఠి చేస్తారో, ఇక్కడ ఆంజనేయ స్వామి షష్ఠి తీర్థం చేస్తారో అప్పుడే నీట్నెస్గా ఉంటుంది. ఉత్తపడంతా ఎలాగా ఉంటుంది. ఇక్కడ ర్యాంప్ ఇది మట్టి ర్యాంప్ అనమాట. బేసిక్గా ఇక్కడ ఒక సిమెంట్ ర్యాంప్ ఏదైనా వస్తే కనుక వీళ్ళకంటే ఒక యూజింగ్ ఉంటుంది, ఒక హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ డస్ట్ చెత్త అనేది లేకుండా నీట్గా ఉంటే ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది. ఇది మెయిన్ ఇక్కడ బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అదనమాట. ఈ టెంపుల్ చూసుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకో టెంపుల్